విశాఖ ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇందాకే ఇంగ్లీష్ మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పానండి, తప్పకుండా మోడీ గారికి బాబు గారికి పాత్ర ఉంటుంది. కానీ ఇవాళ నేను చూసినంత వరకు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత, వాళ్ళ పరిపాలన తప్పు అని చూపించడానికి కసితో వచ్చి మీరు చూస్తే ప్రతి పార్లమెంట్లో 2-3% ఓట్ షేర్ కూడా పెరిగింది. అంతగా వచ్చారు అంటే వాళ్ళు ముందు ఏదేదో అన్నారు, వాళ్ళు ఓటు చూసేసరికి అర్థమైపోతుంది. ఈ 164లో అట్లీస్ట్ ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ నేను అనుకోగలుగుతాను అక్కడ మేము గెలుస్తామా అనే డౌట్ పడిన కాన్స్టిట్యున్సీస్ కూడా 10-20 వేలతో గెలిచాము అంటే ఇవాళ జనాలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు, ఈ పాలన కరెక్ట్ కాదు, ఇట్లాంటి పాలన నేను సహించాను. ఎందుకంటే 151 సీట్లు 5 సంవత్సరాల క్రితం ఇచ్చి ఇవాళ అది 11 సీట్లకి తగ్గిపోయింది అంటే మనకి పవర్ వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యము, ఇది ఒక రాజరికం, డిక్టేటర్షిప్ లాగా నేను పరిపాలిస్తాను అంటే అది మేము సహించము అనేది దీనికన్నా గొప్ప నిదర్శనం ఉండదు. రాజకీయంగా ఇవాళ చాలా స్టెబిలిటీ ఉంది, దానివల్ల సంతోషం, మంచి నిర్ణయాలు తీసుకుంటాం రాష్ట్రం కోసం. కానీ ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందిలో ఉంది. అప్పుల పాలు చేసేసారు వీళ్ళు, అంతేకాకుండా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, ఆఫీసర్స్ చాలా మందిని తప్పు పనులు చేపించారు వాళ్ళతో. ఇప్పుడు ఈ నెగిటివ్ ఆరా నుంచి బయటికి రావాలి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది, చాలా మంది పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చామని బాధపడుతున్నారు. ఇవన్నిటి నుంచి రికవర్ అవ్వాలి అంటే బాబు గారి కన్నా ఇంకా క్రెడిబుల్ ఫేస్ ఎవరు లేరు. బాబు గారి నాయకత్వంలో ఇవన్నీ మెల్లమెల్లగా మేము ఫిక్స్ చేసుకుంటూ రాష్ట్ర ఆదాయం పెంచి మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధానంగా పనిచేస్తాం. ఈరోజు గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతంగా మాకు ఒక ఎంపీలుగా రేపు రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఏమి కలిసి